సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ బాబు రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడాన్ని ఖండిస్తున్నామని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజ్ చీమకుర్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. షర్మిలారెడ్డిని విమర్శించే అధికారం టీజేఆర్ సుధాకర్ బాబుకు లేదని, సంతనూతలపాడు నియోజకవర్గాన్ని లంచగొండిగా చేసేశారని, షర్మిల లేకపోతే ఈనాడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడా, టీజేఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యే అయ్యేవాడా, ఇప్పటికైనా విమర్శించడం ఆపి షర్మిలారెడ్డికి క్షమాపణలు చెప్పాలని తెలియజేశారు. మరి ఈ రోజు మన రాష్ట్రంలో రాజకీయ విలువలు ఎంత దిగజారిపోయాయి, నాయకులలో వాల్యూస్ కానీ ఇవన్నీ ఎంత దిగజారిపోయాయి అనే దానికి నిదర్శనం నిన్న సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి ప్రెస్ మీట్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాల గురించి ప్రశ్నిస్తూ ఉంటే వాటిని గాలి మాటలు అని చెప్పి సంబోధిస్తా మరి టీజేఆర్ సుధాకర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టడాన్ని సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మరి సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం, సుధాకర్ బాబు గారు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే అవి గాలి మాటలా? ప్రజల సంక్షేమం మీకు పట్టదా? మరి గత ఎన్నికల సమయంలో కేంద్రం మెడలు వంచి మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసినటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని చెప్పి ఈ రోజు షర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తా ఉంటే అవి మీకు గాలి మాటల్లాగా కనిపిస్తా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు గతంలో ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడానికి షర్మిలారెడ్డి గారి చుట్టూ, అట్లాగే షర్మిలారెడ్డి గారి భర్త బ్రదర్ అనిల్ కుమార్ గారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు మీకు జ్ఞాపకం లేదా? అది నిజం కాదా? మీకు టికెట్ రావడానికి కూడా షర్మిలారెడ్డి గారి తోడ్పాటు ఎంతో ఉందని చెప్పి మరి మీకు గుర్తులేదా? మరి అటువంటి పరిస్థితులు ఉన్న మీరు మరి ఈ రోజు షర్మిలారెడ్డి గారిని విమర్శించడం ఎంతవరకు భావ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఈ రోజు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ప్రాజెక్ట్కి గేట్లు లేకపోవడం వల్ల. మరి దానికి మరమ్మతులు చేయించలేని ఎమ్మెల్యేగా మీరు పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సమస్యలు మీకు పట్టవు. ఏ కాడికి వ్యక్తిగత విమర్శలు చేయడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం తప్పితే మీరు ఎమ్మెల్యేగా పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఈరోజు సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని విమర్శిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దళితులకి టికెట్లు ఇవ్వరా అని చెప్పి మీరు అడగడం జరిగింది. అయ్యా మీరు గమనించుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనరల్ సీట్లలో కూడా దళితులకి, షెడ్యూల్ ట్రైబ్స్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చే అవకాశం కల్పించినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితులకు కానీ, మైనారిటీలకు కానీ, బీసీలకు కానీ అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ జనరల్ కేటగిరీ సీట్లలో కూడా సీట్లు కేటాయించడం జరిగింది, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎస్సీస్కి. మరి ఇవన్నీ ఈ నిజాలు మీకు పట్టవా? మరి దళితుల సమస్యల మీద ఏనాడు కూడా నోరు విప్పని మీరు ఈరోజు కొత్తగా వచ్చి దళితుల సమస్యల గురించి మాట్లాడడం, దళితులకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పి సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాము. మరి మీ అవినీతికి తట్టుకోలేక, మీ వేధింపులకు తట్టుకోలేక చీమకుర్తిలోని గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడడం నిజం కాదా? మరి ఆ పరిశ్రమలను నమ్ముకొని జీవనోపాధి గడుపుకున్నటువంటి కార్మికులు ఈరోజు మరి ఆదాయం లేక ఎన్నో కష్టాలు పడుతూ వలసలు వెళ్ళిపోతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాస్తవ పరిస్థితి కాదా? మరి ఎంతోమంది కార్మికుల పొట్టను కొట్టుకున్నటువంటి పాపం మీది కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే
ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఒకటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ వాగ్దానం చేసినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి వాళ్ళు గతంలో వాగ్దానం చేసి ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర సంక్షేమాన్ని పక్కన పెట్టేసి కేవలం అధికారంలోకి రావాలి అనేటువంటి స్వార్థ రాజకీయాలు చేస్తూ ప్రత్యేక హోదా కానీ పోలవరం ప్రాజెక్టు కానీ విభజన హామీలన్నింటినీ పక్కన పెట్టేసి బీజేపీతో ఒక పార్టీ ఏమో డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటే ఇంకొక పార్టీ ఏమో వెనక నుంచి వాళ్ళ మద్దతు పలుకుతూ రాష్ట్ర సంక్షేమాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజల మాకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మీ పార్టీ ఉనికిని కాపాడింది వైఎస్ షర్మిలారెడ్డి గారు. అంటే ఈరోజు మీరు ఈ అధికారంలో ఉండడానికి కారణం కానీ మీ పార్టీ బ్రతికి ఉండడానికి కారణం కానీ పరోక్షంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. మరి మీరు కుటుంబం మీద గౌరవం లేదు, అన్న మీద ప్రేమ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి షర్మిలారెడ్డి గారిది కాదా? మరి అటువంటి నాయకురాలని మీరు ఈరోజు ఇట్లా విమర్శించడం ఎంతవరకు భావ్యం? ఒక సాటి క్రైస్తవుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నానని చెప్పి షర్మిలారెడ్డి గారిని మీరు విమర్శిస్తూ ఉన్నారు. బైబిల్లో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు మరి మీరు చదువుకోండి ఒకసారి. మీ వ్యక్తిగత జీవితం చూసుకోండి. ఆ వ్యక్తిగత జీవితానికి ఈ 10 ఆజ్ఞలకి ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజమైన క్రైస్తవులు ఎవరు, ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తిగత జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఎవరు అనేది మీకే అర్థమవుతుంది. మరి నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్న మీరు మణిపూర్ రాష్ట్రంలో కొన్ని వేల మంది క్రైస్తవులు ఊచకోతకి గురైనప్పుడు కనీసం మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా? మరి క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్యలు మీకు పట్టవా అని కాంగ్రెస్ పార్టీ నా మీద చేసిన ఆరోపణలకి షర్మిలారెడ్డి గారు వచ్చి ఆధారాలు చూపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు ప్రత్యేకంగా ఆధారాలు చూపించినటువంటి అవసరం ఏమాత్రం లేదు. నియోజకవర్గంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా, మీ సొంత పార్టీ కార్యకర్తలను అడిగినా కూడా మీ అవినీతి గురించి, మీ భాగవతం గురించి కథలుగా చెప్తారని చెప్పి మరి ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె, మీ ముఖ్యమంత్రి గారి సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి మీద రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వ్యక్తిగత దూషణలు చేయడం కూడా సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తూ ఉంది. మీరు షర్మిలారెడ్డి గారికి, టీజీఆర్ సుధాకర్ బాబు గారు షర్మిలారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మరి ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం మీకు పట్టదు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకొని పోయి సంవత్సరం అవుతున్నా కూడా మరి కనీసం దానికి మరమ్మతులు చేయాలనేటువంటి కనీస ఇంగితం కూడా మీకు లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఇచ్చినటువంటి హామీల విషయంలోకి వస్తే ఇప్పటికీ కూడా అదే మాట మీద నిలబడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నాము, మరి ఈ రోజు కూడా ఆ మాటకే కట్టుబడి మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలి. ఏ పార్టీ ప్రజల బాగోగుల గురించి తప్పిస్తూ ఉంది, ఏ నాయకులు మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, మరి ఆ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి షర్మిలారెడ్డి గారిని ఏ విధంగా విమర్శలు చేస్తున్నారు, ఏ విధంగా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ గమనించుకొని రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మేము